గైస్ అందరికి నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ దని టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు వచ్చేసి మా పాప బర్త్డే అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి జూలై 8న తీసుకున్నాను వీడియో. నాకు తెలిసి వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. సో అందుకని నేనైతే డేట్ తో సహా అయితే చెప్తున్నాను. సో మా పాప బర్త్డే రోజు బ్లాగ్ అన్నమాట ఇది వచ్చేసి. సో ఇంకా బర్త్డే రోజు స్పెషల్స్ అయితే మార్నింగ్ ఫస్ట్ అయితే నోట్ తీప్ చేయడానికి అని చెప్పేసి సేమియా సగ్గుబియ్యం అయితే పాయసం చేశాను. సో ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ లోకి అయితే బ్రేక్ఫాస్ట్ లోకి రొటీన్ గా కాకుండా నార్మల్ గా మసాలా వడలు ఉంటాయి కదా, సో మసాలా వడలు అయితే చేశాను. టిప్ చేయడం వరకు అంటే ఓకే, స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పాప ఏమన్నా తింటుందా అని అనుకోవచ్చు. తినకపోయినా కూడా ఇంట్లో స్పెషల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పిల్లల్ని స్కూల్ కి పంపించేసాను. బాబుని స్కూల్ కి పంపించిన తర్వాత పాపను అయితే స్నానం చేయించేసి ఇంకా రెడీ చేసినాను. సో ఈ డ్రెస్సులు వచ్చేసి అత్తయ్య బాబుకి అండ్ పాపకి సేమ్ డ్రెస్ ఉండాలి బర్త్డే సెలబ్రేషన్ టైంలో అని చెప్పేసి పొట్లంగా జాకెట్ అండ్ బాబుకి అయితే షేర్వాణి టైప్ లో అయితే తీసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ వేయడానికి ఆల్రెడీ అత్తయ్య ముందుగానే బర్త్డే అని చెప్పేసి 2 months బ్యాకే ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నారు. సో ఈ ఎల్లో ఫ్రాక్ వచ్చేసి అదే అనమాట. అండ్ బ్లూ ఫ్రాక్ వచ్చేసి మొన్న రీసెంట్ గా అయితే బయటకు వెళ్ళినప్పుడు బాగుంది, పాపకి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు వేసినా కూడా మెత్తగా బాగుంటుంది అని అయితే అది కూడా తీసుకున్నారు. సో ఏది కూడా ఉతుకమలేదు కదా, ఏది వేయను అని అడిగితే అత్తయ్య అయితే ఎల్లోది ప్రత్యేకంగా బర్త్డే కోసం అని చెప్పేసి నచ్చి 2 months బ్యాక్ తీసుకున్నాను కదా, సో ఇది వెయ్యి అని అయితే చెప్పారు. సో ఇంకా ముందైతే ఈ ఎల్లో గౌన్ వేసి అయితే రెడీ చేశాను. ఎల్లో గౌన్ వేసేసి ఇలాగా పాపడి బిల్ల చైన్ బ్యాంగిల్స్ ఇంకా మొత్తం అయితే వేసేసి కొంచెం ఈ రోజన్నా అమ్మాయిలాగా రెడీ చేయాలి అని అయితే ఇలా అయితే రెడీ చేశాను. సో మా బంగారు తల్లి అయితే ఫొటోస్ అయితే చాలా చక్కగా దిగింది. కాకపోతే పిల్లల గురించి తెలిసిందే కదా, ఏ రోజన్నా స్పెషల్ గా రెడీ చేశాము అంటే డైలీ ఎంత మంచిగా ఆడుకున్న వాళ్ళైనా కూడా కొంచెం ఆ రోజు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. సో మధ్య మధ్యలో ఏడవటం గౌన్ ఇచ్చుకుంటుంది అనో తెలీదు, అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అయింది. కానీ పాప అయితే గౌన్ కూడా లోపల అయితే చాలా మెత్తగా అయితే ఉంది. సో కొంచెం పర్లేదు, నవ్వుతూ ఫొటోస్ అయితే దిగింది ఆల్మోస్ట్. ఇంకా ఫీడింగ్ కోసము ఆకలైనప్పుడు మాత్రం ఏడ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి బాబు బర్త్డే అప్పుడు పాపకి అండ్ బాబుకి ఇద్దరికి కూడా పెదనాన్న అంటే మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య మా వారు వాళ్ళ మేనమామ అయితే బట్టలు అయితే కొనిపించారనమాట. బాబుకి పాపకి ఇద్దరికి కూడా అప్పుడు కూడా మ్యాచింగ్ అయితే తీసుకున్నాము. బాబు అప్పుడు కూడా గ్రీన్ కోట్ కదా, సో ఈ ఫ్రాక్ వచ్చేసి పాపకు అప్పుడు పెదనాన్న కొనిపించింది అనమాట. సో ఇంకా ఇది కూడా వేసి ఆ రోజు బర్త్డే రోజు ఫొటోస్ తీయడానికి అయితే కుదరలేదు, అందుకని ఈ రోజు వేసి అదొక ఫోటో షూట్ లాగైతే ఇలాగైతే తీసాము. సో ఇంకా పాపకి అయితే ఈ డ్రెస్ కూడా వేసి ఫొటోస్ అయితే తీసాము. నాకైతే ఈ డ్రెస్ అయితే పాపకి కొంచెం ఫ్రాక్ కలర్ అయితే చాలా బాగా సెట్ అయింది. సో ఈ ఫ్రాక్ లో అయితే చాలా ముద్దుగా అండ్ చాలా బాగుంది. సో ఈ ఫ్రాక్ వేసినప్పుడు నేనైతే అనుకున్నాను బాబు బర్త్డే రోజు అయితే అసలు ఫోటో తీసుకోవడానికి కూడా అస్సలు సహకరించలేదు, ఫుల్ ఏడుచుకుని ఉంది. సో ఈ రోజు కూడా అలానే ఏడుస్తుంది అనుకున్నా, కానీ కొంచెం సేపు అయితే పోజ్ ఇచ్చి అండ్ కొంచెం సేపు తర్వాత అయితే ఇంకా ఏడవటం స్టార్ట్ చేసిందని చెప్పేసి ఇంకా తీసేసి ఇంకా ఈవినింగ్ టైం మధ్యాహ్నం లంచ్ లోకి అయితే టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలకి క్యారేజ్ కట్టాలి అని చెప్పేసి కొంచెం త్వరగా అవుతుంది అని అయితే పప్పు ప్రిపేర్ చేశాను. అండ్ ఈవినింగ్ డిన్నర్ లోకి వచ్చేటప్పటికి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా పన్నీరు మల్టీ వెజిటేబుల్ కర్రీ అయితే చేశాను. సో ఇంకా ఇదైతే కుర్మాలాగా ప్రిపేర్ చేశాను. సో ఇంకా ఈ రోజు అయితే మేము ట్యూస్డే వచ్చేసి నేనైతే నాన్ వెజ్ అయితే తినట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ సెలబ్రేషన్ ఎలా చూడాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ వీడియో చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.